నా పేరు అక్షయ్. నా 10థ్ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు సేమ్ సెంటర్‌లో నా పక్కనే కూర్చునేది. ఫస్ట్ ఎగ్జామ్ రోజు నేనంతగా పట్టించుకోలేదు. సెకండ్ డే ఎగ్జామ్ 1 అవర్ డిలే అవ్వడం వల్ల కన్వర్జేషన్ స్టార్ట్ చేశాం. ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఎగ్జామ్ సెంటర్ బయట వాళ్ళ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నా సరే తను నాతో వచ్చి తన నంబర్ ఇచ్చి నాకు కాల్ చేయమంది. ఇలాంటివి కామనేలే అని నేను చేయలేదు. బట్ ఆ నెక్స్ట్ డే తను వచ్చి, "ఏంటి కాల్ చేయలేదు? నేను నీ కాల్ కోసం చాలా వెయిట్ చేశా" అంది. ఇంక నేను, "లేదు, నువ్వు స్ట్రేంజర్‌వి. కాల్ చేయమనంగానే ఎలా చేయాలి" అని అంటే, తనే నా నంబర్ తీసుకుని కాల్ చేసింది. నేను తనతో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయా. బట్ తను మాత్రం నాతో చాలా ఫ్రీగా మూవ్ అయింది. ఆ నెక్స్ట్ డే కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చేశారు. దానివల్ల తనని చూడలేకపోయా. బట్ ఆ రోజు ఈవినింగ్ తనే కాల్ చేసింది. ఇంకా 2 మంత్స్‌లో మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. ఒకరోజు తనే ప్రపోజ్ చేసింది. నేను ఫస్ట్ టైం నీకే ప్రపోజ్ చేస్తున్నా. నన్ను హర్ట్ చేయకు ప్లీజ్ అంది. సరేలే అని నేను యాక్సెప్ట్ చేశా. తర్వాత ఒక 3 ఇయర్స్ బానే ఉన్నాం. చాలా సార్లు మీట్ కూడా అయ్యాం. సరిగ్గా అదే టైంకి నేను తనకి అడిక్ట్ అయిపోయా. సడన్‌గా తనకి ఏమైందో తెలీదు. నన్ను అవాయిడ్ చేయటం స్టార్ట్ చేసింది. పార్ట్ 2 కోసం పేజ్‌ని లైక్ చేసి ఫాలో అవ్వండి.